నమస్తే. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పాత్రతో పాటు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి నాయకుల పాత్ర కూడా ప్రధానమైంది. సో ఇవాళ టీపీసీసీ ఇక ఎన్ఆర్ఐ సెల్కి సంబంధించి సుపర కళ్యాణి గారు కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. సో మేడం, ఎట్లా చూస్తూ ఉన్నారు? ఎన్ఆర్ఐలను గుర్తించి మీకు ఒక పదవినిచ్చారు. ఎన్ఆర్ఐల గురించి చెప్పాలంటే మన ప్రవాస భారతీయులండి. సో ప్రవాస భారతీయులు అక్కడ నుంచి సంపాదించుకొని ఇక్కడికి వస్తున్నారు. మనం లావిషస్గా రిచ్గా చూస్తున్నామే, కానీ వాళ్ళు చాలా చాలా కష్టాలు పడుతున్నారు అక్కడ. దే హ్యావ్ నో అకామ అంటే అరబిక్లో దే హ్యావ్ నో రెసిడెన్స్. ఇలాంటి రెసిడెన్స్ లేకుండా చాలామంది ఉంటున్నారు. అలాగే ఈ మెడికల్ కూడా సరైన ఈ అకామ లేనందువల్ల వాళ్ళకి మెడికల్ సరిగా అందదు ఆ కంట్రీస్లో. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ప్రవాస భారతీయులుగా మేము మీకు ఉన్నాము అని భరోసా ఇస్తూ ఫైనాన్షియల్గా మేము కూడా చాలా వరకు సపోర్ట్ ఇస్తూ ఉంటాము. అంతేకాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రామిస్ చేశారు వాళ్ళకి. అక్కడ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, వాళ్ళకి ఇంకా ఏదన్నా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా వాటిని మనం అందరం కలిసి సాల్వ్ చేద్దాము. తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాళ్ళకి కొంత బడ్జెట్ మనము కేటాయించి వాళ్ళకి సపోర్ట్ ఇద్దామన్నారు. అలాగే మరి ఇక్కడ చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే మనము ఏంటంటే మన గవర్నమెంట్ కొంచెం బాధ్యత తీసుకొని వాళ్ళ మీద శ్రద్ధ చూపి వాళ్ళ అవసరతలను తీర్చినట్లయితే ఆ కుటుంబాలు నిజంగా ఎంతగానో హ్యాపీగా ఉంటారు. నాకు మరి ఎన్ఆర్ఈలో నుంచి అంటే ప్రవాస భారతీయురాలుగా నేను చేస్తున్నటువంటి సేవలని మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నాకు నిన్నటి దినాన కోఆర్డినేటర్గా కువైట్కి ఇవ్వడం జరిగింది. సో నేను ఈ యొక్క బాధ్యతను చేపట్టాను కనుక మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యామిలీస్ అన్నిటిని కూడా రేపటి దినాన వెళ్ళి కలుసుకొని విజిట్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటనేది నేను తీసుకోవడానికి ఈ దినాన గాంధీ భవన్లోకి ముందుకు రావడం జరిగింది. కాబట్టి మరి నాకు ఈ పొజిషన్ ఇచ్చినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే ముఖ్యంగా అంబాసిడర్, మన ఇండియన్ అంబాసిడర్ గారు అయినటువంటి డాక్టర్ వినోద్ గారు నాకు యొక్క పొజిషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను కేవలం ఈ పొజిషన్ తీసుకోవడమే కాకుండా ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళతో కలిసి నేను బాధ్యతలు తీసుకొని నాకు కలిగినటువంటి సహకారము నేను కూడా నా యొక్క ఫ్యామిలీ తరపున వాళ్ళందరికీ కూడా సహకరించాలనేటువంటి ఉద్దేశంతో తలంపుతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పొజిషన్ నాకు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ చైర్మన్ గారైనటువంటి భట్టు విక్రమార్క గారికి, ఇంకా ఉన్నటువంటి పెద్దలందరికీ కొండా సురేఖ గారు, అలాగే మళ్ళా సీతక్క గారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఫుల్ సపోర్ట్ ఇచ్చి మీరు తప్పకుండా ముందుకు వెళ్ళాలి, మనందరం కూడా కలిసి పనిచేద్దాము, అన్ని దేశాల్లోకి వెళ్ళి మన ప్రజలు, తెలుగు ప్రజలు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని మనందరం వీటన్నిటిని కూడా తప్పకుండా పరిష్కరిద్దామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి గతంలో మనము ఎన్ఆర్ఐ మీటింగ్లో భాగంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరెంటుకు సంబంధించి కొన్ని కామెంట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్యూ అయింది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ సమాధానం చెప్పడం జరిగింది. సో అంటే దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ ఎట్లా ఉండబోతుంది, మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది ఎన్ఆర్ఐలో? తప్పకుండానండి. పార్లమెంట్ ఎన్నికల గురించి నేను ఇప్పుడు రేపటి దానా ప్రవాస భారతీయుల కుటుంబాలు ఎవరెవరైతే ఇక్కడ లోకల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ రేపటి ఉదయం నేను కలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను నేను అన్నీ తీసుకోవడానికి ముందుకు వచ్చాను. అలాగే మరి పార్లమెంటు ఎన్నికలలో తప్పకుండా వాళ్ళ యొక్క సహకారము మనము పొందుకోగలము. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలను మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని సాల్వ్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు మనకి. అలాగే ఈ ఎన్నికలలో తప్పకుండా మనము విజయం సాధిస్తాము. ఎందుకంటే మనం కష్టపడి పని చేసినప్పుడు తప్పకుండా ఫలితాన్ని మనము పొందుకోగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అండ్ విద్యాసావంతి గారు, సో ఎట్లా చూస్తూ ఉన్నారు? కష్టపడే వాళ్ళకు పదవులు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల వేళ మంచి జోష్గా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. సో ఏమనిపిస్తుంది? ఎస్, మొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నారో, మన రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారో, మనం చూసేది ఏంటంటే ప్రతి దినం కూడా ఏదో ఒక నూతనంగా చేయటమే కాకుండా ఇంకా ప్రజలకి ఏ విధంగా వాళ్ళు ఇంకా బాధ్యతలు అప్పగించి ప్రజల యొక్క సహకారం ఎలా పొందాలి,
అనే ఒక ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కూడా చాలా యాక్టివేట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ యూఏఈ యొక్క అంబాసిడర్ గారైన వినోద్ కుమార్ గారు ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు గనక మరి మన యొక్క ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి అధిష్టానంలో మరి బట్టి విక్రమార్క గారు ఇంకా ఎంతోమంది కలిసి మరి మేడం గారి పేరు చెప్పడం, కళ్యాణి గారి పేరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జరిగేది ఏంటంటే అక్కడున్న ప్రజలు, కువైట్లో ఉన్న ప్రజలకి కూడా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ప్రగతి చెందుతుంది, దినదినాభివృద్ధి చెందుతుంది, ప్రజలకి ఏ విధంగా సహకారం లభిస్తుంది, మరి మనం కూడా ఈ యొక్క పరిపాలనలో, మన యొక్క రాష్ట్ర పరిపాలనలో పాలి భాగస్థులం ఎలా జరగలుగుతాం. ఎందుకంటే మన యొక్క అవసరతలు మనకు బాగా తెలుసు, అక్కడున్న వారికి వారి అవసరతలు తెలుసు. వారు చెప్పుకోవడానికి ఒక కోఆర్డినేటర్ ఉన్నట్లయితే కోఆర్డినేటర్ ద్వారా మన ప్రభుత్వానికి అందచేయటం. మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క సీఎం గారు అయినప్పటి నుంచి కూడాను మనం చూసేది ఏంటంటే చాలా ముందుగానే, వాళ్ళు ఆలోచించక ముందుగానే మనం కూడా ఏమి చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క మంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరం ఇక్కడ స్త్రీలం ఇంతమంది ఎందుకు వచ్చామంటే కళ్యాణి గారు ఒక స్త్రీ కనుక తనని ప్రోత్సహించాలని, తను కూడా ఇంకా ముందడుగేయాలని, ఇంకా ఎంతమందితోటో కలిసి ఈ యొక్క ఏమంటామో టుగెదర్ మనం కలిసికట్టుగా చేయడానికి, మన రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువగా ప్రగతి చెందడానికి, మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికి మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో అందరం ఇక్కడ ఉన్నాం. ఇది మొత్తం మీద ఇక మాట్లాడతారు ఎవరన్నా చెప్పండి. డాక్టర్ కళ్యాణి గారిని రాష్ట్ర ప్రభుత్వం కువైట్ కో-కన్వీనర్గా నిర్మించడం పట్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సిస్టర్ మీకు శుభాభివందనాలు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా లోక్సభ ఎలక్షన్లో ముందుంటుండగా దయచేసి మనందరం కూడా కలిసి పనిచేసి దేశవ్యాప్తంగా పనిచేస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తాము. దయచేసి మనందరం కలిసి పనిచేయవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ్ గారికి మరోసారి శుభాభివందనాలు తెలుపుతూ క్షేత్రస్థాయిలో పనిచేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క పదవి ద్వారా మీరు మరింతగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అబ్రహం. నా పేరు శారద అండి. మరి కళ్యాణి చొప్పల గారిని ప్రభుత్వం గుర్తించి ఈ పదవి తనకిచ్చినందుకే ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాము. తను కూడా తన సేవలను ఇంకా ముందు ఎంతో ఉపయోగించుకొని మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎంపీగా రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని, సహకరిస్తామని కోరుకుంటున్నాం. I'm Kasturi Nirmala, senior Congress leader. I'm film censor board member. పాస్ట్లో నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర 18 years వర్క్ చేశాను. తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీగా అనేకమైన పదవులు, జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కళ్యాణి గారిని ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చెప్పేది నేను ఏమంటే, ఇది కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. పుట్టగొడుగులు లాంటి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా కాంగ్రెస్ అనే మహాసముద్రంలో కలిసిపోవాల్సింది. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం. పేద బడుగు బలహీన వర్గాలను చూసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి స్త్రీలైన అందరూ నేను అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి జిల్లాలో గ్రామాల్లో కలిసికట్టుగా పనిచేయండి. మన రేవంత్ రెడ్డి గారి ఆయన సుమక్క ఎట్లా అందరికీ అక్కనో, రేవంత్ రెడ్డి గారు అందరికీ అన్న. మన రేవంత్ రెడ్డి గారు అన్న సమక్షంలో మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎన్ఆర్ఐల పాత్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలా అయితే ఉందో పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఖచ్చితంగా మా పాత్ర ఉంటుంది, మా వంతు కృషి చేస్తాం. మళ్ళీ ఢిల్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.